నిరుద్యోగ భృతి పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలు చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ నేతలు యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన ఈద్ మిలాప్లో హరీష్ రావుతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఎన్నికల ప్రచార సభల్లో గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలకు తప్పకుండా మేము మేలు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ నైజం. నిన్ననేమో నిరుద్యోగ భృతిపై ఎగవేత, నేడేమో రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇవాళ ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లో చేస్తాం చెప్పండి. రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో క్యా బోల్ రా? ఆ రోజేమో డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెడతాడు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా మొదటి సంతకం అదే అన్నాడు. నిన్ననేమో పోయి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు, నేనే మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసినాయి. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను, నా ట్వీట్ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది 70